ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగా భవన నిర్మాణ సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం యాదల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా నిలిపివేసిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షించదగిన విషయమని అన్నారు. ఇదే సందర్భంగా వారు ప్రకటించిన దాంట్లో ప్రమాద భీమ లేదని, ప్రమాదం జరిగి అంగవైకల్యం అయితే నష్టపరిహారాలు లేవన్నారు. అలాగే ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నట్టుగా గత 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న క్లైమ్లకు పరిహారాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదాలు జరిగి మరణించిన అంగవైకల్యం అందించిన వారికి పరిహారాలు ఇవ్వాలని, భార్య లేక కూతురు ప్రసవ పరిహారం కూడా అప్పటి నుంచి ఇవ్వాలని, వివాహ ఖర్చులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సహజ మరణం సంభవిస్తే 2 లక్షల, ప్రమాదం జరిగి మరణిస్తే 8 లక్షలు ఇస్తున్నారని ఆ విధంగా పెంచి అమలు చేయాలని రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే సందర్భంగా డెలివరీకి 20,000, అలాగే కూతురు వివాహ ఖర్చుకి 40,000, సహజ మరణానికి 60,000, మట్టి ఖర్చులకి 20,000 ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. దీన్ని మేము ఐఎఫ్టియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా స్వాగతిస్తున్నాం. ఇదే సందర్భంగా మేము వారిని డిమాండ్ చేసేది ఏంటంటే, గతంలో ఇచ్చిన వాటి లాగా ఇస్తున్నారు, అది సరైనది కాదు. గతంలో యాక్సిడెంట్ మరణానికి 2 లక్షలు ఇచ్చేవారు. అదేవిధంగా ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందితే అంగవైకల్యాన్ని బట్టి నష్టపరిహారం ఇచ్చేవారు. ఆరోగ్యం బాగోలేక 3 నెలలు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ కూడా నెలకు 3,000 చొప్పున నిర్మాణ కార్మికులకు ఇచ్చేవారు. అవన్నీ వెంటనే పునరుద్ధరించాలని, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో అలాగిస్తున్నారు. ఈరోజు సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాద మరణానికి 8 లక్షలు తెలంగాణలో ఇస్తున్నారు. ఆ విధంగా పెంచి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా గతం నుంచి ఉన్నటువంటి పెండింగ్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలని మేము కోరుతున్నాం. ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలకు గురయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కన్నాపురంలో ప్రమాదానికి గురయ్యి ఆయన కాలు దెబ్బతుంది. ఈ రోజు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వారికి వెంటనే నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా భవన నిర్మాణ కార్మిక సంఘం కోరుతుంది. వెంటనే ఈ నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు లేబర్ అధికారులు ఇటు జంగారెడ్డిగూడెం, అటు పోలవరం, ముట్టాయిగూడెం, అలాగే అదేవిధంగా తదితర ప్రాంతాల్లో కూడా వచ్చి వారానికి 1 రోజు ఈ నిర్మాణ కార్మికుల అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.